బర్గర్ కూర ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చిన్నప్పుడైతే చాలా ఎక్కువ తింటుండే. ఇప్పుడు తిని చాలా డేస్ అయిపోయింది. సో, వెజిటబుల్స్ తినాలనిపియనప్పుడు పప్పులు రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా చేసుకొని తినాలి అనుకుంటే ఇట్లా ట్రై చేయండి. సో, తెలవని వాళ్ళ కోసం రెసిపీ షేర్ చేస్తున్నా. శనగపప్పుని ఒక 2, 3 అవర్స్ వాటర్‌లో నానబెట్టుకొని తర్వాత ఆరబెట్టుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలి. నేనేందంటే చాలా ఇయర్స్ తర్వాత తినడం వల్ల ఫస్ట్ టైం మిక్సీ చేయగానే మెత్తగా అయింది. సో, కర్రీ మెత్తగా అయితదని పప్పులు ఉంచిన. మీరు మాత్రం మంచిగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇంకా ఆనియన్ ఇవి కూడా మంచిగా కరకర అనేలాగా ఏగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మంచిగా వేయించి మనం మిక్సీ ఏదైతే పట్టుకున్నామో ఆ మిక్చర్ని దీంట్లో వేసేసేయాలి. నాది కొంచెం పప్పులు ఉంది కానీ మీరు మంచిగా మిక్సీ చేసుకోండి. దాంట్లో కారం, సాల్ట్ వేసేసి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రంచీగా క్రిస్పీగా తయారవుతుంది కర్రీ. దీన్ని వేడివేడి అన్నంలో చింతకాయ చారుతో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో, ట్రై చేసి ఎట్లా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి.